మెలకువగా ఉంటే ప్రభా ఇలా కాదయ్యా ఇలా చెయ్యి అని ఆదాము కూడా సలహాలు చెప్పేవాడేమో. అంతేనా? కొన్నిసార్లు మనమే దేవునికి సలహాలు చెప్తుంటాం. ప్రభా ఇదిగో ఇలా కాదయ్యా, నా జీవితం ఇలా ఉండాలయ్యా, నా ప్రణాళిక ఇది ఇలా ఉండాలయ్యా, నా జీవన విధానాలు ఇలా నడిపించబడాలయ్యా అని మనమే దేవునికి చెప్తుంటాం. మన ప్రార్థనలు ఇలాగే ఉంటాయి కదా, ప్రభా రేపటికంతా నేను కోటీశ్వరుని అయిపోవాలయ్యా మన ప్రార్థన. అంతేగా? నీ చిత్తం జరిగించండి యేసయ్యా అని మనం అప్పగించుకోగలుగుతున్నామా? లేకపోతే మనంతగా మనమే రేపటికి నేను బిల్డింగ్ కట్టేసేయాలి యేసయ్యా, రేపటికి నేను ఉద్యోగం సంపాదించాలి యేసయ్యా, రేపటికి నేను ఇదిగో పలాని పని చేసేసేయాలి యేసయ్యా, రేపటికంతా నాకు ఇది జరగాలి యేసయ్యా. ఎవరికి ఆర్డర్ వేస్తున్నాం మనము? ఎవరికి? దేవునికి ఆర్డర్లు వేస్తామేమో. అందుకనే గాఢ నిద్ర కలుగజేశాడు ఆదాముకు. వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి